హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శైలుని. శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి నైట్ వ్లాగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈవినింగ్ టైంలో అయితే కస్టమర్స్ వచ్చారు. ఐబ్రోస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నా స్టూడెంట్స్ అయితే బయటకైతే వెళ్దామని చెప్పారు. సో, నేనందుకు చాలా డేస్ అవుతుంది. నేను లాస్ట్ టైం 3 మంత్స్ బ్యాక్ ట్యాంక్ బండ్‌దైతే వీడియో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఈరోజైతే వెళ్దామని అనుకున్నాము. పార్లర్ అయితే క్లోజ్ చేసేసి లైట్స్ ఆఫ్ జేసేసి ఇంకెళ్ళిపోతున్నాము డోర్ లాక్ చేసుకొని. ఎందుకు అనంటే లైట్స్ ఆఫ్ జేసింది. ఇంకా టైం అయిపోయింది. అక్కడికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికైతే మాకు నైట్ అయిపోతుంది. సో, అందుకని పార్లర్‌లో లైట్స్ ఆఫ్ చేసి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ చేద్దామని మేమైతే బయటికైతే ఎళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మన పార్లర్ ముందు గేట్ క్లోజ్ చేసుకొని ఎళ్తున్నాము. నాకు ఆ రోజైతే పెట్రోల్ అయితే 1 పాయింటే చూపిస్తుంది. సో, పెట్రోల్ అయితే లేదు. ఉందా? లేదా? అని మాత్రం చెక్ చేసుకొని అంటే అక్కడికెళ్ళి మళ్ళీ రిటర్న్ కావాలి గదా! సో, అందుకని మధ్యలో ఆగిపోతే ఇబ్బందయితది కదా! అని పెట్రోల్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి పెట్రోల్ అయితే కనిపిస్తుంది. సో, రేపు మార్నింగ్ అయితే కొట్టియొచ్చు అని మేమైతే చెక్ జేసుకొని స్టార్ట్ అయిపోయాము. పార్లర్ నుంచి ట్యాంక్ బండ్‌కైతే ఎళ్ళిపోయాము. అక్కడొచ్చేసి తినడానికి అయితే ఏముండవు. అంటే ఈవినింగ్ టైం కదా! స్నాక్స్ టైమ్‌లో ఎళ్తున్నాం గదా! సో, అందుకని మేమక్కడికెళ్ళేసరికి లైట్స్ గూడా ఆన్ అయిపోయాయి. ఇక్కడ ఈ కొంచెం వింటర్ కదా! ఇక్కడ నాకైతే కొంతమంది పబ్లిక్ అయితే తక్కువ అనిపిచ్చింది. 5కి, 5:30కి ఇంకా ఎండ్ అయిపోతున్నారంట. అక్కడున్న ఆంటీ అయితే చెప్పారు. అందరూ వాకింగ్‌కొచ్చేవాళ్ళు గూడా 4:30 నుండే స్టార్ట్ అయిపోతున్నారంట. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు డాల్ఫిన్ అయితే బావుంది కదా! సో, ఇక్కడొచ్చేసి చెరువు అన్నట్టు. ఇక్కడ లైట్స్ అయితే అంత ఎక్కువైతే లేదు. కొంచెమే ఉన్నాయి. తర్వాత ఇక్కడైతే కొంచెం కూర్చొని ఎళ్ళిపోదాము. తర్వాత అక్కడికెళ్ళేసి పానీపూరి తినేసి ఎళ్ళిపోదామని అనుకున్నాము. సో, ఇక్కడైతే కొంచెం వాకింగ్ చేశాము అటు ఇటు. ఇక్కడొచ్చేసి బైక్స్ అన్నీ ఆగున్నాయి కదా! ఎక్కడెక్కడ కూర్చున్నారు. అనంటే ఎక్సర్‌సైజ్‌లయితే ఎవరేం చెయ్యట్లేరు. వాకింగ్ చేసేవాళ్ళు గూడా మాకు రైట్ సైడ్ అయితే ఉన్నారు. ఇక్కడ డియర్ చైర్ అయితే బావుంది గదా! సో, ఇక్కడైతే కొద్దిసేపు మేము అటు వాకింగ్ చేశాము. అంటే పబ్లిక్ రష్ ఉంటారనుకున్నాము. వింటర్ టైమ్ గాబట్టి పబ్లిక్ అయితే మాకెలాంటిది కనిపించలేదు. అంటే ఉన్నారు. బట్ చాలా తక్కువైతే అనిపిచ్చింది మాకు. ఇంకా పీస్‌ఫుల్‌గా ఉంటుంది గదా! కొంచెం సిటీకి లోనకొచ్చేస్తాం కదా! ఇంకా వెహికల్ సౌండ్స్ ఇలా మనకైతే ఏది ఇబ్బంది పెట్టవు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది గాబట్టి రిలాక్స్ కోసమయితే మనం అప్పుడప్పుడు ఇలా రావచ్చు. చలి గూడా మాకు పెడుతుంది. ఇంకా చలైతే 2 డేస్ నుంచయితే కొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. మీకిక్కడ కనిపిస్తున్నారు కదా! అక్కడక్కడ బైకులు మాత్రమే ఉన్నాయి. ఇక నుంచి ఇంకా మేము జస్ట్ అలా వాకింగ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఎళ్ళిపోయాము. అంటే వెళ్ళిందే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండే కోసం గాబట్టి సో, ఒక 10, 15 మినిట్స్ అయితే ఇక్కడ స్టే చేశాము. చేసిన తర్వాత మేమైతే ఇంకా ముందుకైతే ఎళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ కిడ్స్ ఆడుకునేటియి అయితే చాలా ఉంటాయి. అక్కడ ఉయ్యాల గూడా ఊగుతా అని చెప్పారు వీళ్ళు. సో, అందుకని మేము అక్కడికైతే రిటర్న్ అయితే ఎళ్ళిపోయాము. కాపోతే ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత ఇంక కూర్చోవడానికి మనకక్కడ ఏముండదన్నట్టు. నించోవడమే ఉంటుంది. అందుకని ఇంక కొద్దిసేపు ఇక్కడ ఉందామని అనుకోని తర్వాత ఇంకెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు ఇదిగో పేరెంట్స్ అండ్ కిడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ మాత్రమే మాకొక 3, 4 ఫ్యామిలీస్ కనిపిచ్చాయి. దాని తర్వాత మేమైతే నించొని నేను చూస్తున్నాను. మీరైతే ఆడుకొని రండి అని చెప్పాను. వాళ్ళైతే గేమ్ దగ్గరికి ఎళ్ళిపోయారు. తర్వాతొచ్చేసి ఇక్కడ పానీపూరి బండి ఉంది. ఇంకా డబల్ అయితే ఉంటాయి. కానీ ఇంక అక్కడైతే ఏం లేదు. ఓన్లీ ఒకటే ఉంది. ఎందుకో మరి ఆ రోజు నాకు పబ్లిక్ తక్కువ అనిపిచ్చింది. నెక్స్ట్ అయితే మాకు గూడా చలైతే పెడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక నుంచయితే ఎళ్ళిపోదామని పానీపూరి దగ్గరికైతే ఎళ్ళిపోయాము. అక్కడొచ్చేసి ఒక్కరే ఉన్నారు. ఇంకా మేము తినే టైంకైతే చాలా వరకొచ్చేశారు. మేమెళ్ళినప్పుడైతే బండి కొంచెం తక్కువనే ఉన్నారు నంబర్స్. ఇక్కడొచ్చేసి ఇంకా పానీపూరి తిన్న తర్వాత మళ్ళీ స్వీట్ పూరి అయితే తీసుకున్నాము. అవి గూడా కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే పార్లర్‌కైతే రిటర్నే ఎళ్ళిపోతున్నాము. అంటే కొంచెం అక్కడ స్టే చేద్దాము. చాలా మనసవుతుంది కదా! ఎళ్దాం అనుకోని ఎళ్ళాము. కాపోతే మాకు చలి ఉంది. నెక్స్ట్ పబ్లిక్ లేకుంటే మనకు కూడా ఉండాలి అని అనిపించదు గదా! సో, అందుకే మేము ఒక 25 మినిట్స్ అలా 30 మినిట్స్ ఉన్నాం అంతే ఇంకా. అంతకు మించి అయితే లేము.
ఇదొచ్చేసి స్వీట్ పానీపూరి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పానీపూరి అయితే బావుంటుంది. ఇంకా లోకల్‌లో ఇంకొక 2 నంబర్స్ అంకుల్ వాళ్ళ కాడైతే తింటాము. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. నైట్ టైమ్ అయితే చాలా బావుంది కదా వ్యూ. కాపోతే అందరూ ఉంటే మనకు గూడా ఒక పార్క్‌లాగా చాలా బాగా అనిపిస్తుంది గదా! మాకైతే ఇక్కడ కొంచెం చాలా వరకు తక్కువగా అనిపిచ్చింది. ఇక్కడి నుంచి వచ్చేసి పార్లర్‌కైతే ఎళ్ళిపోయాము. పార్లర్ దగ్గరికెళ్ళిపోయి రిటర్న్ అయిపోయాము. ఇంకా "అక్క మేమెళ్ళిపోవచ్చా? ఇంటికి ఎళ్తాము" అనన్నారు. "ఎళ్ళండ్రా ఇంకా నైట్ టైమ్ 8 వరకే పార్లర్ అయితే నేనైతే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డైలీ. 8, 8:30 వరకు. ఈ చలికి ఇంకా ఔట్‌డోర్ వాళ్ళు గూడా నాన్ లోకల్ వాళ్ళు గూడా ఎవరైతే రావటం లేదు. సో, అందుకని 8:30 కల్లా పార్లర్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపిచ్చింది నా వీడియో అండ్ నా నైట్ వ్లాగ్? మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. మీరే అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పార్లర్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షట్టర్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న షట్టర్ గూడా క్లోజ్ చేసేసి నేనైతే ఇంటికెళ్ళిపోతున్నాను. నా హైట్‌కి అందట్లేదు. అందుకే జంప్ చేశాను. తర్వాత ఇంకా పార్లర్ అయితే క్లోజ్ చేసేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ ఎళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. గుడ్ నైట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.